everyone, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా కుర్చీ సహాయంతో కుర్చీని పట్టుకొని కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు కాళ్ళకు సంబంధించినవి చూద్దాము. ఇవి చేయడం వల్ల మీ లెగ్స్ మంచిగా ఫ్రీ అవుతాయి, లెగ్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి నొప్పులు తగ్గుతాయి. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఈ చైర్ స్టాండ్ని మీరు ఏదైనా కంఫర్టబుల్ చైర్ని ఇలా పట్టుకొని, సో మీరు హైట్ ఉన్న చైర్ని తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మీ రెండు చేతుల సాయంతో ఇలా పట్టుకొని, సో ఫస్ట్ మీ లెగ్ని ఫోల్డ్ చేయండి. ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, కుడి కాల్ని డౌన్, ఇప్పుడు ఎడమ కాల్ని డౌన్. ఈజీగా కొన్నిసార్లు ఇలా మడవండి, దించండి. ఓకే, కంటిన్యూ. సో ఇది మీరు ఈజీగా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఇలా కుర్చీ సహాయంతో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఓకే, ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉన్నాయి కాళ్ళు. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చి, సో నువ్వేం చేస్తావు అంటే లెగ్ని ఇలా సైడ్ ఓపెన్ చేయి, సైడ్ స్ట్రెచ్. ఇలా సైడ్ స్ట్రెచ్ చేయాలి ఈజీగా. సో నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చి లెగ్ ఇలా సైడ్ ఓపెన్ డౌన్. ఓకే, స్టార్ట్. సైడ్ ఓపెన్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. సో కుడి కాల్ని సైడ్ ఓపెన్ చేయండి, ఎడమ కాల్ని సైడ్. మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి. మీ బాడీని ఏమాత్రం ఫోర్స్ చేయకుండా ఈజీగా మీ లెగ్ రిలాక్స్ చేసుకునేలా కొన్నిసార్లు రిపీట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. సో ఇలాగే మీరు నిల్చున్న చోటే రిలాక్స్ అవ్వండి. ఒకేసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా రిలీజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇలా జస్ట్ ఫ్రంట్ కిక్ చేద్దాము. మీ మోకాలని పైకి లిఫ్ట్ చేయండి, మీరు ఎంత చేయగలిగితే. ఒకసారి చేయమ్మా. ఇలా కుడి కాలుని, ఆ తర్వాత ఎడమ కాలుని. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి, చేయలేకపోతే స్కిప్ చేయండి. ఓకే, కంటిన్యూ. 1 కుడి కాలు ఎత్తండి, డౌన్. 2 ఎడమ కాలు ఎత్తండి, డౌన్. 3 మళ్ళీ కుడి కాలు డౌన్. 4 ఎడమ కాలు డౌన్. 5 డౌన్. 6 డౌన్. 7 డౌన్. 8 డౌన్. 9 డౌన్. 10 డౌన్. 11 డౌన్. 12 డౌన్. 13 డౌన్. 14 డౌన్. 15 డౌన్. 16 డౌన్. 17 డౌన్. 18
18 డౌన్, 19 డౌన్, 20 డౌన్. రిలాక్స్. ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మన లాస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, సో మీ కాలుని మీరు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత రైజ్ చేయండి డౌన్. సో కాలు నొప్పులు ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. లిఫ్ట్ చేసి ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు వెంటనే రిలాక్స్ చేసుకోండి. సో స్టార్ట్ చేద్దాం. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్. ఇది బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మీరు లెగ్ మరి రైజ్ చేయకూడదు. మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి. మీ బాడీ కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం. 3 4 5. ఎప్పుడు ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకోండి, మీరు ఎక్కువగా చేయగలుగుతారు. ఒక లాస్ట్ 10 సార్లు. ఓకేనా అమ్మా? ఓకే. 1, మళ్ళీ కౌంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. 1 నుంచి 2 3 4 5. కావాలంటే మీరు సపోర్ట్ తీసుకోవచ్చు, ఇలా మీ పక్కన ఏదైనా పట్టుకొని రైజ్ చేయొచ్చు. 6 7 8 9 10. రిలాక్స్. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి, రిలాక్స్. ఓకే, ఇదండి ఇవాళ మన వీడియో. సో మా అమ్మ చాలా బాగా చేసింది. సో మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో బాగా చేయించండి. సో వాళ్ళకి ఎలాంటి నొప్పులున్నా తగ్గించుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.